ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కా మీడియా వర్క్స్ అనే ఒక బ్యానర్ లాంచ్ అవుతుంది. సార్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే బేసిక్లీ ఆ ప్రొడ్యూసర్ కొడుకునే. నా బ్యానర్ నేను ఎంత సొంతగా ఫీల్ అవుతాను. ఒక బ్యానరు నా సినిమాతో స్టార్ట్ అవుతుంది, మా సినిమాతో స్టార్ట్ అవుతుందనే ఒక ఆనందం నాకుంది. అండ్ సార్ నేను ఒకటి మాత్రం చెప్పగలను, యూఆర్ గోయింగ్ టు బీ వెరీ ప్రౌడ్ దట్ యువర్ ఫస్ట్ ఫిలిం ఈస్ వేదం. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఈ ఫస్ట్ ఫిలిం వేదం అవుతుంది, మీరు గర్వంగా ఎప్పటికీ చెప్పుకోగలరు. అండ్ ఈ సినిమా గురించి చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. బన్నీ ఎందుకు చేశాడు ఈ సినిమా, దేనికి? నన్ను చాలామంది ఓ మాట అన్నారు, అనకూడదు, అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. కానీ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. సార్ మీరెందుకు సార్ ఆర్య 2 బరుడు అక్కడి నుంచి బద్రీనాథ్లో పెద్ద పెద్ద సినిమా సార్ సడన్గా ఆగి వేదం లేదు క్రిష్ అనే డైరెక్టర్తో మీరు ఎందుకు సార్ ఇప్పుడే కదా కొంచెం కాంబినేషన్ ఫిల్మ్ ఏదైనా చేయొచ్చు కదా, పెద్ద సినిమా ఏదైనా అని అంటే, చిన్న సినిమానా, మీరు ఎందుకు ఒక మెట్టు దిగి చేశారు ఈ సినిమా అని అన్నారు. వాళ్ళ ఉద్దేశాల్లో హీరోగా ఒక మెట్టు దిగచ్చు, వాళ్ళు కనిపించేది అది. నేను ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా, ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్గా ఒక మెట్టు ఎక్కుతాను. అందరూ కలిసి మనందరూ కలిసి ఒక మెట్టు ఎక్కుతామని చేసిన సినిమా ఈ వేదం సినిమా. అందరికీ తెలుసు నేను డాడీ బాయ్ అని, అంటే మా నాన్నగారు దాటి నేనేం చేయనని. నా లైఫ్లో నేను 8 సినిమాలు చేశాను, 8 ఏళ్ళుగా చేస్తున్నాను. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా మా ఫాదర్ని అడిగి తీసుకుంటాను, యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ గైడ్, యాజ్ అ ఫాదర్ అన్ని. కానీ ఒక్క సినిమా మాత్రం, వేదన అనే సినిమా మాత్రం ఆయన కథ అనిపించలేదు. డాడీ మీరు కథ వినద్దు, మీరు ఈ సినిమా ఎలా వస్తుందో మీరు ఊహించలేరు, నాకు మీ గురించి తెలుసు. ఒక్కసారి నన్ను నమ్మి ఈ సినిమా చేసిన తర్వాత మీరు ఒకసారి సినిమా చూడండి అని చెప్పిన తర్వాత, మొత్తం సినిమా అయిన తర్వాత ఆయనకి ఎప్పుడు క్యూరియాసిటీ సినిమా ఎలా ఉంటుందని. మొత్తం సినిమా అయిన తర్వాత సినిమా ప్లే చేసి, డాడీ ఏం చెప్పు, హిట్ అవుతా లేదంటే, నీ సినిమా ఎప్పుడు చూసేప్పుడు నా మైండ్లో ఒకటే ఉంటుంది, హిట్ అవుద్దా లేదా అని ఒకటే చూస్తుంటాను. ప్రొడ్యూసర్ బుద్ధి ఎక్కడ పోద్ది. కానీ అన్నిటికంటే మించి ఏంటంటే, హిట్ సినిమాలు నీకు చాలా వస్తాయి బన్నీ, గొప్ప సినిమాలు ప్రతిసారి రావు. నువ్వు గొప్ప సినిమా చేసావు, నువ్వు అన్నిటికంటే ఫస్ట్ అది ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వు. హిట్ అవుద్ది, ఇది అవుద్ది, నీకు వస్తాయి, నువ్వు బోల్డ్ హిట్లు ఇచ్చావు, నువ్వు హ్యాట్రిక్లో కూడా హిట్లు ఇచ్చావు. కానీ నేను హీరోగా మెచ్చుకున్నాను, కానీ నేను ఎప్పుడు యాక్టర్గా మెచ్చుకోలేదు. ఈ సినిమాలో నేను ఫస్ట్ టైం నేను యాక్టర్గా మెచ్చుకున్నాను. మా ఫాదర్ దగ్గర నేను అనిపించుకున్నాను. నా ఫస్ట్ ఎంట్రీ, నేను చేసిన ఫస్ట్ సినిమా కిరవాణి గారితో, గంగోత్రితో ఎంటర్ అయ్యాను. ఒక మెట్టు ఎక్కాను, అక్కడి నుంచే స్టార్ట్ చేశాను. కిరవాణి గారు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారంటే ఈ సినిమాకి, నేను అనుకున్నాను ఎవరైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్యాటర్న్ ఆఫ్ మ్యూజిక్కి ఇవ్వగలరు. మాస్ సినిమాకి వెళ్ళాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తాం, యూత్ఫుల్గా వెళ్ళాలంటే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తాం, ఇంకోటి చేయాలంటే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తాం. కానీ ఈ సినిమాలో వర్సిటాలిటీ అంటారు, అంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు ఏదైనా చేయగలను అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారే అనుకునేటట్టు ఈ ఆడియో ఉంటుంది. నేను పందెం చేస్తాను. ఎందుకంటే నా సాంగ్, నా క్యారెక్టర్కి ఒక థీమ్ మార్గాన్ని, లేదా నా క్యారెక్టర్కి ఒక హిప్ హాప్ సాంగ్ అంటే ఇంకా అల్టిమేట్ హిప్ హాప్, అందులో అది ఇది లేదు. హిప్ హాప్ అంటే స్ట్రైట్ హిప్ హాప్ సాంగ్. అలాగే మనోజ్ క్యారెక్టర్కి రాక్ సాంగ్ అంటే ప్లెయిన్ రాక్ సాంగ్. అలాగే సరోజ్ క్యారెక్టర్కి ఒక కావలి స్టైల్ సాంగ్ అంటే ఒక కావలి స్టైల్ సాంగ్. అంటే ఏ జానర్కైనా సరిపోయేటట్టు ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారు. అండ్ అడ్జస్ట్ మ్యూజిక్ వస్తే కాదు, రూపాయి గురించి పాట అన్నారు కదా, ఆ పాట నా మీద వస్తానికి, ఈ సినిమాలో ఆ పాట నా మీద ఉంటుంది. ఆ పాట నేను చేస్తానికి నేను పర్సనల్గా చాలా 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 అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రూపాయి విలువ తెలుసునండి. అండ్ ఆయన లిరిక్ రాసే అదృష్టం నాకు వచ్చింది. ఎందుకంటే ఆ పాటకి లిరిక్ అనేది ఆయన పాడినప్పుడే లిరిక్స్తో పాడారు, అంత సోల్తో పాడారు. ఆయన ఎంత సోల్తో పాడారో, ఆయన ఎంత పర్సనల్ కలెక్షన్ ఒక్క మాటలో చెప్పచ్చు. వాళ్ళ సొంత వైఫే ఈ ఆడియో కొనుక్కున్నారు. మా ఆయన ఆడియో బయటకి వెళ్తానికి లేదు, నా దగ్గర ఉండాలని. సో మేడం, హ్యాట్స్ ఆఫ్, మీరు మా ఇచ్చిన ఫస్ట్ క్రెడిట్ మీ కాదు, ఆ పాట నేను చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక కొత్త ఫార్మాట్లో ఉండే ఒక కమర్షియల్ సినిమా. ఒక కమర్షియల్ సినిమా ఇలా కూడా చెప్పచ్చు అని చెప్పే ఒక సినిమా. ప్లస్ చాలా మంది అంటుంటారు, నేను ఈ సినిమా చేస్తాను సార్, మీరు ఒక్క కారణం చెప్పండి సార్ ఎందుకు ఈ సినిమా చేయాలనుకుంటున్నారని. సార్, ఈ సినిమా చేస్తానికి ఒక్క కారణం చెప్పాలంటే, చాలామంది పక్కన ఇండస్ట్రీలో తెలుగు సినిమాలంటే కమర్షియల్గానే ఉంటాయి కానీ ఒక వాల్యూ ఉంటుంది సినిమాకి అని అంటుంటారు. నాకు ఎక్కడో కూర్చుకుంటూ ఉంటుంది. వాళ్ళందరికీ రిప్లై చెప్తానికి ఈ సినిమా, ఈ వేద సినిమా నేను చాలా గర్వపడుతూ చెప్తున్నాను. I have a weapon called Krish who can write where other people will feel jealous, where other people will feel proud, while the whole industry will be thankful.
ఈ సినిమాకు నా గ్రేటెస్ట్ స్ట్రెంత్ అంటే ఒక్కొక్కరు పనిచేసిన వాళ్ళందరూ సినిమా మీద లవ్. ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది అనుష్క గురించి. నిజంగా తను ఈ టైంలో నేను అనుకున్నాను, ఎందుకు అరుంధతి లాంటి ఫీల్డ్ ఫ్లూక్లో వస్తాయేమో అనుకున్నాను. కాదు, అందరూ అనేవారు ఎవరికి ఫ్లూక్ అనేది రాదు, అది నాకు బాగా తెలుసు. అండ్ నిజంగా ఈ క్యారెక్టర్ అనుష్క ఒక్కతే ఒప్పుకుంటుందనే నాకు గట్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ వాల్యూ అండర్స్టాండ్ చేసుకోగల ఒక సెన్సిబుల్ యాక్టర్స్ ఆ అమ్మాయి ఒక్కతే. అండ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పటివరకు నేను పనిచేసిన అమ్మాయిలు అందరిలో ద గ్రేటెస్ట్ అండ్ ద మోస్ట్ వెల్ బిహేవ్డ్, అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ అ నైస్ యాక్ట్రెస్ అండ్ అ పర్సన్. Anushka, we are proud of you to have you in our industry. We are proud that you're a part of Vedam. Hats off to you. I never, అమ్మాయి దగ్గర నేను తగ్గను, కానీ ఈ అమ్మాయి దగ్గర తగ్గుతాను. నేను ఈ అమ్మాయికి లవ్ యూ అంటే మీరు తప్పు అనుకోవచ్చు, కానీ లవ్ యూ ఇన్ అ వెరీ జెన్యున్ వే. మనోజ్ గురించి చెప్పాలి. నేను మనోజ్ చేస్తాం ఏంటి, ఇంత కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటని చాలా మంది అనుకుంటుంటారు. నా ఫ్రెండ్ నేను పిలవాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలనుకున్నాం ఇద్దరం? నంబర్ 1, అందరూ అంటుంటారు తెలుగు సినిమాలో అందరికి ఈగో ఎక్కువ అండి, ఇద్దరు హీరోలు కలిసి చేయలేరు, అది ఇది సౌత్ ఇండియాలో చేయలేరు. ఎవడు చెప్పాడు? తెలుగు ఇండస్ట్రీలో తెలుగు చేయలేదంటూ ఏమీ లేదు. మేము చేయాలని మాకు తట్టాలంతే. నాకు తట్టింది, మేము చేసాం అంతే. నాకు బాగా తట్టింది లేదు అంటే నిజంగా మనోజ్ని అడిగిన వెంటనే నేను అనుకున్నాను, క్రిష్ అన్నాడు ఫస్ట్. యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ అనుకున్నాను, ఆ క్యారెక్టర్ వరకు నేను ఫస్ట్ క్రిష్ కథ చెప్పిన వెంటనే నేను క్రిష్ వచ్చి ఓకే నేను క్రిష్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ కథ అంతా పెట్టండి. క్రిష్ చేసినంత, క్రిష్ ఈ క్యారెక్టర్ పక్క క్యారెక్టర్ వేయాలంటే చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కావాలి క్రిష్, ఎవరు పడితే వాళ్ళు వేయలేరు, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు మినిమం కావాలి క్రిష్ అంటే ఎవరేస్తారు అని నేను అనుకున్నా. మనోజ్ని అడుగుదామా అంటే, మనోజా చేస్తారంటావా అన్నాడు. అంటే నాకు మనోజ్ పర్సనల్గా బాగా తెలుసు, నేను అడిగి ట్రై చేస్తాను అని నేను మనోజ్ దగ్గరికి వెళ్ళి అడిగా, బాబాయ్ కృష్ణ నేను అంటే కృష్ణ ఒకవేళ అడిగేసేమో డౌట్ వచ్చింది. కృష్ణ నిన్ను అడిగాడు బాబాయ్ అంటే, లేదే అన్నాడు. ఏం లేదు, నేను కృష్ణ కలిసి ఒక సినిమా చేయాలనుకుంటున్నాం, ఒక చిన్న సినిమా. అంటే మామూలుగా నేను చేస్తున్న సరికి మామూలు పెద్ద సినిమా అనుకుంటారేమో, కాదు నిజంగా ఇది చిన్న సినిమా. అంటే మేము స్టార్ట్ చేసేప్పుడు అనుష్క లేదు, మనోజ్ ఉన్నాడు. సో అప్పుడు అంటున్నా, మనోజ్ నువ్వు కూడా జాయిన్ అయితే చాలా బాగుంటుందంటే తను ఒక మాట అన్నాడు. ఇవాళ నేను ఎందుకు మనోజ్కి పర్టికులర్ పిలిచి అడిగానంటే, బాబాయ్ నువ్వు చేస్తున్నావు అంటే డెఫినెట్లీ ఏదో విషయం లేదు, నువ్వు చేయు, అది నాకు తెలుసు. నువ్వు చేస్తున్నావు అంటే డెఫినెట్లీ నీ ఐడియా నేను సపోర్ట్ చేస్తూ నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్క మాట, మీ కథ అంటే నాకు ఎక్కడ నచ్చిందంటే, కథ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి అని అడగడం, నువ్వు చేస్తుంటే నేను చేస్తానని నన్ను గౌరవించారు చూసారు, దానికి మనోజ్ థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ యూ వెరీ మచ్. అంటే మామూలుగా అనుకుంటారు ఇద్దరు హీరోలు కలిసి పని చేస్తే డెఫినెట్లీ ఉంటాయి, ఇద్దరు హీరోలు చేస్తే ఏదో ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సినిమాకి ఏమీ లేదు. ఏమో నాకైతే లేదు, మనోజ్ని అడగండి. ఈగో ఏమో కానీ మేము దోస్తానా బ్యాచ్ అయితే కాదు. ఇంతసేపు చేసుకుని ఉన్నాం కదా, నేను టెన్షన్ ఇక్కడ కిటక్కడ కొడుతున్నారు. ఈ 2010లో ఉన్నాం, ఈ దోస్తానే రిలీజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. సో క్లారిటీ చేసాం, అది లేదు. అంటే నేను అంతమంది అమ్మాయిల మధ్యలో కూర్చుంటాను కాబట్టి నన్ను ఎవరు అలా అనుకోరు. ఎనీవేస్ అలా ఒక్కొక్కరి గురించి చాలా చెప్తూ వెళ్తే ఇది చెప్పాడు. కానీ ఏంటంటే ఆ రోజు ఎక్కడికి వెళ్తా అంటే జిమ్లో పరిగిస్తూ ఉంటే వెనకాల గోకాడు. చూస్తే ఎవరబ్బా అని చూస్తే బన్నీ, ఏంటి బాబాయ్ అంటే క్రిష్ కలిసాడా అన్నాడు. నేను ఇంత రహస్యంగా అడుగుతున్నా, లేడు ఏం బాబాయ్ అంటే, నేను వాడు ఒక చిన్న స్క్రిప్ట్ చేస్తున్నావు, అది నువ్వు చేస్తే బాగుంటుంది, వాడు వచ్చి మాట్లాడతాడు, నువ్వు విను అన్నాడు. నువ్వు చేస్తున్నావు కదా, చేసేద్దాం, దాంట్లో ఏముంది బాబాయ్. సరే క్రిష్తో మాట్లాడుతుంటే ఆ రోజు ఈవినింగ్ క్రిష్ ఫోన్ చేశాడు. అంతకుముందే క్రిష్ ఫోన్ చేశాడు నాతో మాట్లాడాలని, కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు. ఈవినింగ్ వచ్చి క్రిష్ ఎక్కడ జాగర్లో ఏముడిలే కమ్ హియర్ జాగర్లో ముడి సారీ క్రిష్ ఇస్ వన్ మ్యాన్ షో అందులో డౌటే లేదు. మేమందరం క్రిష్ ఐడియాకి సపోర్ట్ చేసి వచ్చేవాళ్ళం. క్రిష్కున్న ఒక ఐడియా తను ఒకరోజు నా కాఫీ డేస్లో చెప్పాడు, ఇంత కాదా క్రిష్ ఇంత మంచి కథ చేస్తున్నావు, నువ్వు ఒక్కడ ఎంత చేస్తున్నావు, నీకు ఎంతో హెల్ప్ కావాలి, దీన్ని నీ ఐడియానే ఇంత గొప్ప ఐడియానే అక్కడ పెట్టాలనుకుంటున్నావు అని చెప్పి మేము అందరూ ఆడాం. సో క్రిష్ నీకు ఆ గొప్ప థాట్ వచ్చినందుకు, నీలాంటి రైటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నందుకు నేను చాలా 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 గర్విస్తున్నాను క్రిష్. అండ్ నేను అంటున్నా క్రిష్ నీకు వాల్యూ తెలియదు క్రిష్. 7 ఏళ్ళు పట్టింది నాకు ఫిల్మ్ఫేర్ అవార్డు కొట్టాలంటే, ఎప్పుడు కొడతానా అని వెయిట్ చేశాను. ఇప్పటికీ నేను ఇంకా బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టలేదు, స్టేట్ అవార్డు. కానీ ఫస్ట్ సినిమాకే
నంది అవార్డు కానీ, బెస్ట్ ఫిలిం కానీ, బెస్ట్ సపోర్టింగ్ కానీ, బెస్ట్ ఫిల్మ్ ఫేర్ కానీ, బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ ఫిల్మ్ అన్ని నేను క్రిష్ ఎందుకే నువ్వు కింద కూర్చుంటే నువ్వు శుభ్రంగా చేరేసిన పైన కూర్చో, అన్ని అవార్డులు పై నుంచి తీసుకుని వెళ్ళిపోదు కానీ అని. సో నేను క్రిష్ గురించి అందరి గురించి మాట్లాడి క్రిష్ గురించి మాట్లాడలేకుండా పోయింది. నేను క్రిష్ గురించి మాటల్లో ఏం చెప్పలేను, ఎందుకంటే సినిమా మాట్లాడద్ది. థ్యాంక్ యూ. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఈస్ హియర్ and he's going to take us forward. Thank you.